దేశవ్యాప్తంగా తిరిగి అందరూ ఎమ్మెల్యేలని ఎంపీలను కలిసి అప్పుడు జిఎస్టీ పైన జీరో జిఎస్టీ పైన సంతకాలు పెట్టారు, తీయించుకున్నారు కదా. అంటే దాన్ని ఎఫెక్ట్ ఏం లేదంటారా? మొన్న హ్యాండ్లూమ్ డే రోజు మన హ్యాండ్లూమ్ కమిషనర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే సందర్భంలో కొండా లక్ష్మణ్ బాబూజీ అవార్డ్స్ ఇచ్చారు. అంటే పద్మశాలీలను ఈ విధంగా ఓదారిస్తే సరిపోతుందంటారా? వాళ్ళకి కావాల్సిన సరైన న్యాయం దొరికిందంటారా? నేనేమంటున్నా, కళకు ఒక గుర్తింపు ఇచ్చే విధంగా అవార్డులు ఇస్తున్నాం, సంతోషపడుతున్నా. రాష్ట్ర అవార్డులు, జాతీయ అవార్డులు, పద్మశ్రీలు ఏవి ఇచ్చినా మాకు కష్టానికి ప్రతిఫలంగా ఇస్తున్నాం, సంబరపడుతున్నాం. కానీ ఒక వ్యక్తి గౌరవం కాదు, వ్యవస్థను కాపాడాలి. వ్యవస్థ మూలాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దేశ మూలాల్లో విద్యా ఇబ్బందులు ఉన్నాయి, దేశ మూలాల్లో రాజకీయ ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళని కాపాడమంటున్నా. గతంలో అఖిల భారత పద్మశాల సంఘానికి వెళ్ళి అందరి ఎంపీలను కలిసి సందర్శించి మాకు ఆదుకోమని చెప్పినాం. ఏనుగుని బుట్టదాఖలు అయిపోయింది. ఇప్పుడు మేమంటున్నాం అంటే యుద్ధం చేస్తాం. మేము కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు మేము ప్రజలను ఏకం చేస్తాం. అప్పుడు రాజకీయ నాయకుల్ని మాట్లాడినాం, అయ్యా మీ ద్వారా అయిద్దామని కోరుకున్నాం, మీ ద్వారా న్యాయం జరగలే, మీ పార్లమెంట్ సభ్యుల ద్వారా, మీ రాజ్యసభ ద్వారా మాకు న్యాయం జరగలే, ఇంకా మీ మాటలు బుట్టదాఖలు అయినాయి. ప్రధానమంత్రి గారికి ఇప్పటికైనా కళ్ళు తెరిచి దారంపై జిఎస్టీ ఎత్తేసే విధంగా మా నేతన్న యాత్ర దేశవ్యాప్తంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రజలను, అదేవిధంగా చేనేత ప్రేమికులని కూడా అందరినీ కూడా జిఎస్టీ ఉండాలి, జిఎస్టీ తీసేయాలి. అదేవిధంగా నేత కార్మికులకు ప్రత్యేకమైనటువంటి మార్కెట్ని తయారు చేయాలి. దేశ విదేశాల్లో వీళ్ళు అమ్ముకునే సౌకర్యం కల్పించాలి. వీళ్ళు రాష్ట్రాల వారీగా వీళ్ళని ప్రత్యేక గుర్తింపించి వీళ్ళని స్పెషల్ స్టేటస్గా తీసుకోవాల్సిన అవసరాన్ని మేము గుర్తించే విధంగా కూడా దేశంలో భారతదేశ వ్యాప్తంగా ఈ రోజుతో అయిపోతుంది నేతన్న యాత్ర పుట్టపాకలో ప్రతి నెల 2 సార్లు ఒకసారి దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. అన్ని చోట్ల ఫ్యాషన్ షోలు చేస్తాం. అవసరం వస్తే అక్కడనే ఫ్యాషన్ షో దగ్గరనే ఒక ఏమంటారు సంత లెక్క చేత కూడలు పెట్టి బట్టలు అమ్ముకునే ప్రయత్నాలు కూడా చేస్తాం. ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వాలు చేసే పరిస్థితి లేదు. మమ్మల్ని సామాన్యులున్న ప్రజలను కాపాడాలని చెప్పి వేడుకునే పరిస్థితికి వచ్చినాం. అప్పుడన్నా కనీసం ప్రభుత్వానికి సిగ్గు బుద్ధి వచ్చా అని మమ్మల్ని ఆదుకోవడం ఆలోచిస్తున్నాం. మోడీకి లేఖ రాసినాం, అదే నిర్మలా సీతారామన్ లేఖ రాసినాం. ఇప్పటికి కూడా మేము రుణపడి ఉంటాం, మమ్మల్ని కాపాడమంటున్నాం. కాపాడకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ప్రభుత్వాన్ని ఎండగట్టేది ఖాయం. సభలు సమావేశాల పాటు ధర్నాలు, రాస్తారోకాలు చేస్తాం. మా వాళ్ళని మేము కాపాడుకుంటాం అనే ధైర్యాన్ని మేము ఆలోకిస్తాం. మీకున్న ఏదైతే